ఉపవాస ప్రార్థన అంటే లోకానికి నువ్వు దూరమయ్యి దేవునికి నువ్వు దగ్గర కావడం. పనులు చేస్తుండే వాళ్ళు ఉన్నారు, ఇళ్ళల్లో మనుషుల మధ్య తిరిగేవారు ఉన్నారు. ఇది ఎలాగ ఉపవాస ప్రార్థన అవుతుంది? వాడేమో నిన్ను నాశనము చేయడానికి వస్తే వాని ఆలోచనలు వాని నాశనము చేసే శక్తి నీలో ఎప్పుడు ఉంటుందంటే ఉపవాసముతో కూర్చొని దేవునితో సమయం గడిపినప్పుడు. అప్పుడు చెడు చేసేవారు కావచ్చు, చెడు తత్వాలు కావచ్చు, మనకు వ్యతిరేకమైన ఏమైనా మన జీవితంలోనికి వచ్చినవన్నీ యేసు నామములో నాశనం అవుతూ ఉంటాయి. చెప్పండి ఆమేన్. కొద్దిగా సందును ఇచ్చావా నీ జీవితంలోనికి, సాతానుడు వాడు ప్రవేశించి నీ ఇంటిని నీ జీవితమును పతనము చేసేస్తాడు. వాడి పని అది. ఈ యొక్క ఉపవాస ప్రార్థన సందర్భమున దేవుని వాక్యములోనికి మనము ప్రవేశించే వారిమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథము తెరవండి అందరూ. లూకా సువార్త 4వ అధ్యాయము 13వ వచనం మనము చదువుకుందామండి. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. చిన్న ప్రార్థన. పరలోకమందున తండ్రి, నీ గొప్ప నామం బట్టి స్తుతి ఆరాధన నీకు. నిన్ను ఘనపరచుటకు మహిమపరచుటకు మాకిచ్చిన భాగ్యం బట్టి వందనాలు. చదివిన వేద భాగమును దీవించండి. వింటున్న ప్రతి ఒక్కరిని నీవు దర్శించి నీ ఆత్మతో నింపమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లూకా సువార్తలో చాలా ప్రాముఖ్యమైన దేవుని వాక్యమును మనము చూడగలుగుతాం. ఎందుకనగా లూకా సువార్తను రాసిన వారు ఎవరండి అంటే ఒక డాక్టర్. అతని పేరే లూక్. ఓకే, ఈజ్ అ వెరీ గ్రేట్ డాక్టర్ ఇన్ దోస్ డేస్. అంటే యేసు ప్రభు జీవించిన కాలంలో ఒక మంచి వైద్యుడు అని మనము పిలవగలుగుతాం. ఆయన వైద్యమును అందించే జ్ఞానవంతుడు, గాయమైన ప్రతి ఒక్కరికి చికిత్సను అందించేవాడు. అలాగనే తన మనస్తత్వము దేవుని సేవ పరిచర్యలో కానీ పౌలుతో కలిసి పనిచేసిన వాడు. పౌలు అక్కడక్కడ సంఘాలను స్థాపించినప్పుడు ఆ సంఘాలలో ఈయన దేవుని పని చేయుచు డాక్టర్ పనిగా చేసేవాడు. అనేక సార్లు పౌలుకు గాయం అవుతూ ఉంటాయి, వీక్ అవుతూ ఉంటాడు, శరీరంలో బలహీనుడిగా అవుతూ ఉంటాడు. తర్వాత తనకు కంటిలో ఒక బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో ఆయనకు మెడిసిన్ని అందించి సేవ కార్యక్రమంలో ఆయనకు తోడుగా ఉండేవాడు లూకు అని మనం చూస్తున్నాం. అటువంటి మంచి మేధావి, జ్ఞానవంతుడు. అందుకే మీరు 4 సువార్తలు చదివినప్పుడు 4 సువార్తలలో అతి శ్రేష్టంగా, టెక్నికల్గా, జ్ఞానంగా ఒక సువార్త మీకు కనపడుతుంది. అదే లూకా సువార్త. చాలా డీటెయిల్స్గా అక్కడ రాయబడిన అంశాలను మీరు చూడగలుగుతారు. ఆమెన్. సరే, ఇక్కడ ఒక విషయాన్ని ఒక చక్కగా క్లియర్ చేస్తూ చెప్తూ ఉన్నాడండి. 4వ అధ్యాయము ఎక్కడ? లూకా సువార్త. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2 చూడండి. ఆడ 4వ అధ్యాయమే, ఈడ 4వ అధ్యాయమే. అయితే లూకా ఇంకా కొంత డీటెయిల్స్గా చెప్తున్నాడు. ఇంకా ఎక్కువగా తెలియడానికి లూక్ ఏం చేస్తున్నాడంటే ఒక మంచి జ్ఞానముతో కూడిన వాక్యాలను రాసి మనకు అందిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సో ఈ రీతిగా మన జీవితంలో కానీ, మన ఆలోచనలో కానీ, మన వృత్తి, మనం ఏమి చేస్తున్నామో, మన పనులలో, మన ప్రయాసములో మన మొదటి భాగము దేవునికి సమర్పణ కలిగిన జీవితము చాలా అవసరమైనది. అందుకే లూకా తాను పని చేస్తూ, దేవుని కార్యాలను చేస్తూ, దేవుని సువార్తను ప్రకటించేవాడిగా ఉంటాడు. మీరు కానీ పనులు చేస్తూనే దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉంటూ అనేకులకు సువార్తను ప్రకటించాలి, అనేకులకు దేవుని వాక్యమును అందించాలి. మనతో అయినంత వరకు మనం ఇతరులకు మేలు చేస్తూ ముందుకు నడిపించాలండి. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క శోధన గురించి రాయబడింది. ఈ శోధనలో మనం అందరికీ తెలుసు ఈ శోధనలో ఏమేమి ఉన్నాయి. యేసు ప్రభు శోధింపబడ్డాడు. ఎన్ని రోజులు? ఈ 40 రోజులు శోధించుటకు ఎవరు వచ్చారు అక్కడికి? అపవాది. అపవాది అంటే ఎవరు? ద గ్రేట్ సాతాను అని అందాం. గ్రేట్ అని అనడానికి ఆ గ్రేట్ కాదు,
పాపములో వాడు గ్రేట్, శోధనలో వాడు గ్రేట్. వానికి మించిన లెవెల్ ఇంకొకటి లేదు. అందుకే సాతాను మీరు తేలికగా తీసుకోకూడదండి. ఈ లోకములో మనము జీవిస్తున్నప్పుడు సాతాను చెడు చేయుటలో వాడు చాలా గొప్పవాడు. ఇది మీరు చక్కగా గమనించాలి. వాడు ఏదైనా చెడు చేయాలనుకుంటే చిన్నగా చెయ్యడు. ఏదైనా వాడు ఆలోచించాడు అని అనుకుంటే అది ఎంతో గొప్పగా కనపడేలాగా వాడు పతనాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే అవ్వ యుద్ధకు వచ్చిన వాడు శోధించాడు, మళ్ళీ చిన్నగా శోధించాడు. వాడు ఏమైందండి, మూట అంత సర్దుకొని ఎక్కడ పడ్డారు వాళ్ళు? బయట ఏదేనో తోటలో లగ్జరీ లైఫ్ నుండి ఎక్కడ పడ్డారు? ముళ్ళు చిప్పల దగ్గర పడ్డారు. ఈ 40 రోజులు యేసు ప్రభువు శోధింపబడ్డాడు అనంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏ యాంగిల్లో వాడు శోధించకుండా విడిచింటాడా యేసు ప్రభును? ఒక్క చిన్న రీతిగా శోధన చేస్తేనే అవ్వ బయటకు వచ్చేసింది, ఆదాం బయటకు వచ్చాడు. ఇంకొక రీతిగా శోధన చేస్తే యోబు కుటుంబం అంతా నాశనం అయిపోయింది. వాడు చేస్తున్న ఒక చిన్న ట్రిక్ వలన ఎంత పతనం అవుతుంది. ఈ 40 రోజులు ఏ రకంగా శోధించి ఉండొచ్చు సాతానుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తుని మీరు ఆలోచించండి. ఈరోజు చాలామంది లెంటన్ డేస్ అని అయ్యో ఎంతో మురిచిపోతున్నారండి. లెంటన్ డేస్ ఎందుకు చేస్తున్నారో చేసేవాడికి తెలియదు, చేస్తున్నవాడికి తెలియదు, చెప్పేవాడికి అసలు తెలియదు. 40 రోజులు ఉపవాస ప్రార్థన. ఒకరేం చెప్తారు, యేసు ప్రభు దుఃఖ దినాలు. ఒక్కరోజు తట్టుకొని అవుతుందా నీకు? చిన్న శోధనని ఇంటికి వస్తే ప్రార్థన వదులుకుంటారు, ఉపవాసం వదులుకుంటాము. ఎన్నెన్నో ఒడిదుడుకులు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. కొంత సమస్య వస్తే అసలు సమాధానంగా ఉండలేము. 40 రోజులు నువ్వు ఉపవాసంగా ఉండి ఆ శోధనలో ఆ దుఃఖములో నువ్వు ఏకము కావాలంటే ఇది సాధ్యమవుతుందా? అసలు ఈ లోకములో ఏ మానవుడికి సాధ్యము కాని పని. ఈ 40 రోజులు ఎంతవరకు శోధించాడంటే యేసు ప్రభును పైనుంచి దూకి నువ్వు చావు అనగా ఆత్మహత్య చేసుకొని చావు అనే మెంటలీ టార్చర్ దగ్గరికి తీసుకొని వచ్చాడు. జీవము గల దేవుణ్ణే టార్చర్ పెట్టాడు అంటే ఈ లోకములో మనల్ని వదులుతాడు వాడు? మనల్ని బ్రతకనిస్తాడు వాడు? అందుకే క్రైస్తవులారా, నువ్వు ఎంత బలంగా ఉంటే అంత నీ ఇండ్లు సేఫ్టీగా ఉంటుంది, మన కుటుంబాలు బలంగా ఉంటాయి. కొద్దిగా సందును ఇచ్చావా నీ జీవితంలోనికి, సాతానుడు వాడు ప్రవేశించి నీ ఇంటిని నీ జీవితమును పతనము చేసేస్తాడు. వాని పని అది. మనం అనుకుంటాం వ్యక్తుల పని అని. వ్యక్తులను వాడు ఉపయోగించుకుంటాడు అంతే. వెనక చేస్తున్నది ఎవరు? సాతానుడు. యేసు ప్రభు ఉపవాస ప్రార్థన ప్రారంభించిన తర్వాత ప్రక్కనే వచ్చాడు, ఎంటర్ అయ్యాడు ఒకడు. ఎవరు? శోధకుడు. ఉపవాస ప్రార్థన అంటే ఈజీ అనుకుంటాం చాలామంది. ఉపవాస ప్రార్థన అంటే నువ్వు బాంబు మీద కూర్చున్నట్లే అర్థం. ఉపవాస ప్రార్థన అంటే మండుచున్న మంటల మీద కూర్చున్నట్లు అర్థం అది. అందుకే ఉపవాస ప్రార్థన అనగా దేవునితో ఒక అనుబంధం, ఒక సహవాసము కలుగుట. నువ్వు ఎప్పుడైతే ఉపవాసంగా ఉండి దేవునితో సహవాసము కలగాలని నువ్వు వస్తావో సాతానుడు ఎంటర్ అవుతాడు. నీకు దేవునికి మధ్యన ఏం పెట్టడానికి? పులి స్టాప్, కామ పెట్టడానికి వాడు వచ్చేస్తాడు. దేవునితో నిన్ను కలవకుండా చేయడానికి వస్తాడు. నీ ఉపవాస ప్రార్థనను భంగపరచడానికి వస్తాడు. యేసు ప్రభు తన సేవను ప్రారంభించక ముందు ఉపవాసముగా ఉండి ప్రారంభించడానికి ఆయన అరణ్యములోనికి వెళ్ళాడు. ఎందుకు అరణ్యంలోనికి వెళ్ళాడు అంటే నెమ్మదిగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, ఏ ప్రాబ్లం అక్కడ ఉండదు, మనుషుల డిస్టర్బెన్స్ ఉండదు. ఉపవాసంగా ఉండేవారు ఎక్కడికి వెళ్ళాలి? చాలామంది ఉపవాసం చేస్తారు. ఎక్కడ తిరుగుతుంటారు? అందరూ పనులు చేస్తుండే వాళ్ళు ఉన్నారు, ఇళ్ళల్లో మనుషుల మధ్య తిరిగేవారు ఉన్నారు. ఇది ఎలాగ ఉపవాస ప్రార్థన అవుతుంది? ఉపవాస ప్రార్థన అంటే లోకానికి నువ్వు దూరమయ్యి దేవునికి నువ్వు దగ్గర కావడం. ఉపవాసంగా ఉన్నప్పుడు నువ్వు ఎవరితో కాంటాక్ట్ పెట్టుకోకూడదు.
నీ ఇంటితో కానీ కాంటాక్ట్ పెట్టుకోకూడదు. నువ్వు ఉపవాసంగా ఉన్నప్పుడు అన్నీ క్లోజ్ అయిపోవాలి, నీ డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోవాలి, నీ మొబైల్ కానీ స్విచ్ ఆఫ్ అయిపోవాలి. ఎవ్వరి పిలుపుకు నువ్వు ఆకర్షితుడు కాకూడదు. ఎవరు నిన్ను ప్రలోభపరిచిన వాని వైపు నువ్వు వెళ్ళకూడదు. ఏ పరిస్థితుల్లో నిన్ను దూరం చేయాలనుకున్న వాటన్నిటిని నిర్లక్ష్యం చేసేయాలి. దేవుడు నిన్ను కలవడానికి ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాడు. సాతానుడు నిన్ను కలవకుండా చేయడానికి నిన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. ప్రియ సోదరి సోదరుడా, ఆ 40 రోజులు ఉపవాస ప్రార్థన శోధన అని తెలిసి కానీ యేసు ప్రభు వదులుకున్నాడా? చాలామంది ఉపవాస ప్రార్థన ఎప్పుడు అయిపోతుందో, ఎప్పుడు భోజనం చెయ్యాలో, ఎప్పుడు ప్రార్థన నుంచి బయటపడతానో మనం అనుకుంటాం. అసలు ఉపవాస ప్రార్థన ఎందుకు అనేది మనకు తెలియదు. యేసు ప్రభు ఆ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండుట వలననే ఈ లోకానికి సువార్త వచ్చింది. లోకములందరూ రక్షింపబడ్డారు. ఈరోజు మనం యేసుక్రీస్తును తెలుసుకోగలిగామంటే ఆయన ఆ దినము శోధింపబడ్డాడు కాబట్టే. ఆమెన్. మళ్ళీ ఈరోజు నీవు నీ జీవితము రాబోయే భవిష్యత్తు మేలు కలగాలంటే ఉపవాస ప్రార్థనలో సమయమును గడపడానికి ప్రయత్నము చేయాలి. ఎప్పుడైతే మనము ఫాస్టింగ్గా ఉండి లోకానికి దూరమయ్యి దేవునితో నువ్వు కలుస్తావో, వాడు నీ ప్రతి ప్లాన్ యోజనాలలో వాడు ఉంటాడు, నీ ఆలోచనలో వాడు ఉంటాడు. నువ్వు ఏమనుకుంటావో నువ్వు అనుకున్నట్లు వాడు జరగనివ్వడు. వాని తత్వం ఏంటంటే చెడపడమే వాని తత్వం. అయితే నువ్వు ఇక్కడ ఉపవాసంగా ఉండుట వలన వాడు చెరిపే తత్వమును నువ్వు బంధించగలవు. దాన్ని బంధించి నాశనము చేసే శక్తి నీలో ఉంటుంది. వాడేమో నిన్ను నాశనము చేయడానికి వస్తే వాని ఆలోచనలు వాని నాశనము చేసే శక్తి నీలో ఎప్పుడు ఉంటుందంటే ఉపవాసముతో కూర్చొని దేవునితో సమయం గడిపినప్పుడు. అప్పుడు చెడు చేసేవారు కావచ్చు, చెడు తత్వాలు కావచ్చు, మనకు వ్యతిరేకమైన ఏమైనా మన జీవితంలోనికి వచ్చినవన్నీ యేసు నామములో నాశనం అవుతూ ఉంటాయి. చెప్పండి ఆమేన్. ఇది దేవుని ప్రేమ. మనం చాలామంది ఏమనుకుంటామంటే ఉపవాసం అంటే ఏందో మనకు చర్చిలో పెట్టారు, వెళ్తున్నాము, పాస్టర్ గారు చెప్పారు, వెళ్తున్నాము. కొందరికైతే ఉపవాస ప్రార్థన అంటేనే బేజారు చాలామందికి. ఎందుకబ్బా ఉపవాస ప్రార్థన? ఇది ఎవరి మనస్తత్వం? ఇది శరీరము మనస్తత్వం. అందుకే వాక్యములు అన్నాడు, శరీరము బలహీనమైనది, ఆత్మ ఎప్పుడు రెడీగా ఉంటుందంట. చెప్పండి ఆమేన్. నీ ఆత్మ రెడీగా ఉంటుంది, నీ ఆత్మ ప్రేయర్ చేయాలంటుంది, నీ ఆత్మ ఉపవాసం ఉండాలంటుంది, నీ ఆత్మ ఆరాధించాలంటుంది, నీ ఆత్మ దేవునికి దగ్గర కావాలంటుంది, నీ ఆత్మ వర్ధిల్లాలంటుంది, నీ ఆత్మ వాక్యము చెప్పాలంటుంది, నీ ఆత్మ పాటలు పాడాలంటుంది, నీ ఆత్మ దేవుని పరిచర్యలో ముందుకు సాగాలంటుంది, నీ ఆత్మ దేవుని కొరకు ఏమేమో చెయ్యాలని ఉజ్జీవముగా గంతులాడుతూ ఉంటుంది నీలో. ఆమేన్. నీ ఆత్మను ఎవరు ఆపలేరండి. నీలో ఉన్న ఆత్మ దేవుని కొరకు ఏమేమో చేయాలని నీలో ఆత్మ ఉజ్జీవముగా తనకలాడుతూ తపన కలిగి ఆకలి కలిగి ఉంటుంది. నీ ఆత్మలో ఉన్న ఉజ్జీవము దేవుని కొరకు నీ సమర్పణ జీవితము నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో ఎవడు చూస్తున్నాడు? ఎవరు? అపవాది. నాలో ఉన్న ఆత్మీయమైన ఉజ్జీవమును ఎవరు గమనిస్తున్నారంటే అపవాది గమనిస్తున్నాడు. వాడు దృష్టి పెట్టాడు మన ఆత్మీయమైన ఉజ్జీవమైన ఆత్మ మీద వాని యొక్క చూపు పడిందండి. ఇప్పుడు వాని టార్గెట్ ఏంటంటే ఆత్మగా మనం ఎంత ఉజ్జీవపడుతున్నామో దేవుని కొరకు దేవుని పరిచర్యలో ముందుకు సాగాలని వాడు టార్గెట్ దేని మీద పెట్టాడు? మన శరీరం మీద టార్గెట్ పెట్టాడు. ఎందుకంటే మన ఆత్మ వానికి లొంగదు కదా. హల్లెలూయా. నీ ఆత్మను వానికి అప్పచెప్పవు కదా. వాడు ఎన్ని చేసిన నీ ఆత్మను వానికి ఇవ్వవు. ఇది పోరాటము. వాడు ఏమి చేయాలనుకున్నా కానీ నీ ఆత్మను వానికి అంబేయవు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావో, ఎప్పుడైతే నువ్వు యేసులోనికి వచ్చావో, తప్పిగాని నీ ఆత్మను సాతాను చేతులోకి పోవాలని నువ్వు ఎప్పుడు అంగీకరించవు. బహుశా నీ శరీరము తప్పిపోయినా, నీ శరీరము పాపములో పడినా, నీ శరీరం మరలా కింద పడినా, నీ ఆత్మను మటుకు సాతాను చేతిలోనికి పోనివ్వకుండా దేవుని చేతిలోనే ఉండాలనుకున్న ఆత్మ నీలో ఉజ్జీవంగా కనబడుతుందండి. అయితే ఎక్కడ వస్తుంది బలహీనత?
సాతానుడు ఎక్కడ కొడుతున్నాడు? వాడు శరీరం మీద కొడుతున్నాడు. ఆ శరీరమును వాని చేతుల నుండి రక్షించుకోవడానికి నీ శరీరమును నువ్వే నలగొట్టాలి. ఒకడొచ్చి కొడితే మర్యాద పోతుంది. ఎన్ని ప్రశ్నలు వస్తాయి, ఎందుకు కొట్టాడు? ఇప్పుడు మీరు ఆలోచించండి, మనల్ని మనం కొట్టుకుంటే ఏ ప్రశ్న రాదు, ఎవరు నిన్ను అసలు నీ జోలికి రారు. అదే వేరేటోడు వచ్చి కొట్టాడు అనుకో, 100 మంది నిన్ను ప్రశ్నిస్తారు. 100 మంది. సాతాను ఐడియాలజీ అదే. వాని దెబ్బ పడితే నీ జీవితము 100 మందిలో ప్రశ్నగా నిలబడిపోవాలి అనేది వాని ఆలోచన. అయితే దేవుడు మనకు ఒక క్లూ ఇచ్చాడు. వాంతో ఎందుకు కొట్టించుకుంటావు? నిన్ను నీవే నలగొట్టుకో. ఆమేన్. ఇక వాడెందుకు వస్తాడు మన దగ్గరికి? ఇంక వాళ్ళ ప్రశ్నలు ఎందుకు మనకు? ఎవరు నీతో ప్రశ్నించేవాడు ఉండడు. ఎందుకనగా నీ శరీరమును నువ్వే నలగొట్టుకుంటున్నావు దేవుని ఆత్మతో. హల్లెలూయా.